హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. నిన్న ఎపిసోడ్లో చిన్న చిన్న షార్ట్స్ కూడా పెడతాగా, దానివల్ల మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సారీ, నేనేమో నాకు వ్యూస్ కోసం ఎట్లయినా చేయాలి కదా, అందుకోసమే. ఆ, సంజన, నిజంగా సంజన గారు లేకపోతే మాత్రం ఈ ఎపిసోడ్ ఈ ఈ సీజన్ లేదని అనుకుంటాను నేనైతే 100%. సంజన చేసే ఫన్, ఆమె చేసే తింగర్తనాలు అయితే చాలా క్యూట్, రియల్గా క్యూట్ అంటే క్యూట్ అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా క్యూట్ అనిపించింది. ఫస్ట్ రోజు ఒకరోజు ఏంద్ర బాబు ఈమె ఇట్లా చేస్తుంది అని అనిపించింది, కానీ రోజు రోజు ఆమె అయితే చాలా నచ్చింది. స్మోక్ అదేంటంటారు, సుమన్ శెట్టి స్మోక్ చేశాడు కాబట్టి ఆ స్మోక్ దాచిపెట్టింది, అయితే లేవని చెప్పిండ్రు. అయితే అయితే సంజన గారు, అందరు సంజన గారు మీదనే అంటారు. సంజన ఇమ్మాన్ అంటారు, సంజు నువ్వే దాచిపెట్టావు కదరా, నువ్వే కదరా నాకు తెలుసు అని అంటాడు. లేదు నేను నవ్వుతున్నంత మాత్రం నేను దాచిపెట్టినట్ట అంటే, నువ్వే దాచిపెట్టినావు నాకు తెలుసు, కానీ ఇవ్వు, ఎమోషన్స్తో కొట్టుకోవద్దు అంటే, లేదంటే సంజన గారిని మనం ఇంతవరకు 10 ముఖాలే చూసినాం, 11వ ముఖం మనం చూడలేకపోతాం. అప్పుడు మనం ఇల్లంతా ఉరుకుతామో బయటికి, అంత ఘోరంగా ఉందేమో సంజన అని చెప్తుంటాడు. అదైతే చాలా ఫన్ అనిపించింది నాకైతే. నిజంగా సంజన గారు లేకపోతే మాత్రం ఈ బిగ్ బాస్ లేవదనుకోండి, నేనైతే అదే చెప్తా. ఎంత మంచిగా చేస్తుందో నిజంగా. ఇట్లాంటి ఒక పర్సన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే, ఈ వీక్ ఎలిమినేట్ అవుతుంది అనుకున్న ఒక పర్సన్ బిగ్ బాస్, ఆమె లేకపోతే బిగ్ బాస్ చూడలేకపోతున్నాం. మీకు ఎంతమంది సంజన చేసేది నచ్చుతుందో తింగర్ పనాలు ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.